కాసేపటి క్రితం మీకు బాగా సన్నిహితులు అనుకుంటా. ఆర్జీవి గారికి జైలు శిక్ష, అలాగే జరిమానా ముంబై అంధేరి కోర్టు విధించింది సార్. ఎలా చూడాలి ఆయన మళ్ళీ డెవలప్మెంట్స్ అప్పర్ కోర్ట్స్? అది నాకు తెలిసి చెక్ బౌన్స్ కేసు. అది ఎంఎం కోర్టు ఉంటుంది, మెజిస్ట్రేట్ కోర్టు ఉంటుంది. అది మెజిస్ట్రేట్ కోర్టు 3 నెలల జైలు శిక్ష, 3 నెలల కట్టకపోతే ఏదో ఇచ్చినట్టుంది. అది కట్టకపోతే 3 నెలల జైలు శిక్ష అని చెప్పి ఏదో ఇచ్చారు. దానికి మళ్ళీ సస్పెండ్ చేస్తారు. వీళ్ళు మనం రాయటం కూడా జైలు శిక్ష అని రాసేస్తారు. విధించింది అంతే. ఆర్జీవీని తీసుకెళ్ళాం లోపటయ్యారు. ఆయనకు ఉన్న కోర్టులో 3 నెలల జైలు శిక్ష విధించింది అంతే. దాని తర్వాత ఆయనకు అప్పీల్కి అవకాశం ఇస్తారు. మళ్ళా మీరు అప్పీల్ చేసుకోవచ్చు అంటారు. ఆ 3 నెలల జైలు శిక్షను సస్పెండ్ చేస్తారు. దాని తర్వాత సెషన్స్ కోర్టుకి వెళ్తుంది. సెషన్స్ కోర్టు తర్వాత హైకోర్టుకి వెళ్తుంది. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్తుంది. సుప్రీంకోర్టు వరకు టైం ఉంటుంది. ఆర్జీవీ మాట్లాడుతుంటే ఒక లీగల్ పర్సన్ మాట్లాడినట్టే ఉంటుంది అని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. బట్ ఈ మధ్య కాలంలో ఆయనకి బాగా కోర్ట్ ఇష్యూస్, లీగల్ ఇష్యూస్ వస్తూ ఉన్నట్టున్నాయి. జనరల్ గా చెప్పాలంటే అసలు లీగల్ ఇష్యూస్ రాకపోతే నాకు దృష్టిలో మంచిగా కదంటే నేను ఇది ఇంకా పెద్ద డైలాగ్ అంటే లైఫ్ అంతా కాంప్లికేటెడ్ అయిపోయింది కదా. ఇప్పుడు లైఫ్ ఎట్లా కాంప్లికేటెడ్ అయింది అంటే, ఇంతకు ముందు మనం ఒక వ్యవస్థలో ఉన్నప్పుడు సదిరి చెప్పడానికి పెద్ద మనుషులు, వాళ్ళు భయాలు ఇవన్నీ ఉంటుండే. ఎవడు కోర్టు పోకపోతుండే, పోలీస్ స్టేషన్ పోకపోతుండే. మాక్సిమం నలుగురు మధ్యలో కూర్చొని చర్చించుకొని సాల్వ్ చేసుకుంటుండే. ఇప్పుడు ఇండివిజువల్ మనిషి అయిపోయింది కదా, మాట్లాడితే చట్టం అంటుండే అంతే. మాట్లాడితే అడ్వకేట్, మాట్లాడితే కోర్టు, పోలీస్ స్టేషన్, ఈ 3 ఉన్నాయి అందరి దగ్గర. ఎందుకు అడ్వకేసీ ప్రొఫెషన్ కి ఎందుకు డిమాండ్ పెరిగింది? అవును, నాకు మిమ్మల్ని చూస్తే అర్థమైంది సార్. 250 మంది ఏంది మీ కింద అసలు? మరి ఎందుకు డిమాండ్ పెరిగింది? మొత్తం ఏ కోర్టులో చూసినా పుజారి నాగేశ్వర్. ఎన్ని కేసులు వాదిస్తారు మీరు? అదే అంటున్నా, మా వ్యక్తి ఎప్పుడైతే నమ్మకాన్ని కోల్పోతాడో చట్టానికి వచ్చేస్తాడు. సింపుల్ లాజిక్ అది. ఇంకా దెర్ ఇస్ నో రాకెట్ సైన్స్. వాళ్ళు ఎవరన్నా కోర్టుకు వచ్చారు అంటే రెండే. ఒకటి, వాడు వ్యక్తులుగా నమ్మకాన్ని కోల్పోవడం, లేదా అగ్రిమెంట్ లో తప్పు జరగటం. ఈ రెండే ఉంటాయి. సో బిజినెస్ అగ్రిమెంట్ లో తప్పన జరగాల, లేకపోతే రిలేషన్షిప్ లో నమ్మకాన్ని కోల్పోవాలి. అంతే. నమ్మకం ఉంటే కోర్టు ఎందుకు వస్తారు? రాడు కదా. ఎట్లా? పెళ్లికి బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్లి కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్క చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్. బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నానమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్. మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్.